హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు మా ఊరు నాగల చవితి తీర్థం మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని నేను ఒక మంచి వీడియో తీశాను. మొత్తం కవర్ చేశానని చెప్పను కానీ మ్యాక్సిమం కవర్ చేశాను. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే తీర్థంలో. 5 days అని చెప్పాను కదా, 5 days మేము వెళ్ళింది మాత్రం 4th డే అనుకుంటా. సో 4th డే అమ్మవారి అలంకారము, లేదంటే తీర్థం కానీ, లేదంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అక్కడ ఋషి చేసిన సందడి, మేము చేసిన సందడి అంతా చూపిస్తాను, వచ్చేసేయండి. ఈసారి నాగల చవితి తీర్థం అనేది 6 days ఉంచారు. ఎందుకంటే యాక్చువల్గా 5 days ఉంచుతారు. కాకపోతే చవితి అనేది మధ్యాహ్నంతో తగలడం వల్ల నెక్స్ట్ డే కూడా ఉంచడం వల్ల మనకి 6 days వచ్చాయి. సో 6th డేని ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. అవి కూడా ఉన్నాయి, లాస్ట్లో చూడండి, చాలా బాగుంటాయి. సో అయితే లైటింగ్ అయితే ఇలా ఉంటుంది. మాకు చిన్న రామకోలు, పెద్ద రామకోలు అని 2 ఉంటాయి. సో 2 కూడా అక్కడ వాళ్ళకంటే ఇక్కడ బాగా చేయాలని, ఇక్కడ వాళ్ళకంటే అక్కడ బాగా చేయాలని చాలా పోటాపోటీగా పెడతారు. చాలా బాగా పెడతారు లైటింగ్ అయితే మాత్రం. మేమైతే పెళ్ళి అవ్వక ముందు 5 days కూడా తీర్థంకి తిరిగేసేవాళ్ళం. డాడీని అస్సలు ఊపిరి పీల్చుకొని ఇచ్చేవాళ్ళమే కాదు. తీసుకెళ్ళకపోతే రోజు గొడవే అయిపోయేది. బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందిలేండి. అలాగే మిస్ అవ్వడం మాత్రం జరగదు. మేమైతే ఈసారి లైటింగ్ పెట్టిన 3 daysకి వెళ్ళాము. అది కూడా ఫ్రెండ్స్ అందరమే వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ బ్యాచ్ అందరం వెళ్ళామన్నమాట. ఆల్రెడీ మ్యారేజ్లో చూసారు కదా బ్యాచ్, ఆ బ్యాచ్ అనమాట. మొత్తం అందరం లైటింగ్ చూడటానికి వెళ్ళాము. మేము ఎక్కాము కొన్ని, పిల్లలు ఎక్కించారు. యశ్విక, రుష్విక, తర్వాత నైని డాడీ అండ్ ఇంకొక పాప, వాళ్ళందరూ ఫ్యామిలీస్తో వచ్చాం కదా, పిల్లలవన్నీ ఎక్కించేసి వాళ్ళు ఎంజాయ్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఐస్ క్రీమ్స్ ఇచ్చేసి వాళ్ళని మబ్బు పెట్టేసి మేము జెయింట్ వీల్ కానీ, లేదా టోరా కానీ, లేదా డ్రాగన్ ట్రైన్ కానీ అన్నీ ఎక్కేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేమైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేసాను చూడండి. ఋషిగడ్ అయితే బైక్ ఎక్కించమన్నాడు, ఎక్కేసాము. బాగానే తిరిగేసింది. ఓకే, ఋషి అండ్ యశ్వి ఇద్దరు ఒకసారి పుట్టారు. 1 day డిఫరెన్స్ అనమాట. ఋష్విక యశ్విక బాగుంటారు. వీళ్ళిద్దరు చూడటానికి కూడా సిమిలర్గా అనిపిస్తారు, వాళ్ళ పోలికలు అవి కూడా. బట్ ఓకే, అది అయిపోయిన తర్వాత సరే అది ఎక్కింది కదా అని ఇందులోకి ఎక్కించాం. నెక్స్ట్ ఈ బాల్స్ దాంట్లోకి. ఎందుకు ఇది అసలు ఆడుకోలేదు, భయపడింది. దీనికి ఎక్కినంత వరకు బాగానే ఉంది. ఓకే, ధైర్యంగానే ఎక్కిందిలే, ఆడుకుంటుందేమో అనుకుంటే అసలు ఆడుకోలేదు. వాళ్ళ పిన్ని చాలా ట్రై చేసింది కానీ అవ్వలేదు. సరే ఓకేలే అనేసి దిగేసాం. వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇచ్చేసానని చెప్పేసాను కదా, ఐస్ క్రీమ్ ఇచ్చి అన్నీ వాళ్ళు ఎక్కకపోతే వాళ్ళకి ఇచ్చేసాం. ఎక్కేసి మేమైతే మాత్రం ఇది ఎక్కాం. నేను ఎంజాయ్ చేశాను, చూశారు ఒక్క లెక్కలో. జెయింట్ వీల్ కానీ, లేదంటే ఇలాంటివి ఎక్కినప్పుడు భయపడుతుంటారు కదా, మనకైతే అలాంటి భయాలు ఉండవు. ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాను. నాకు అసలు జెయింట్ వీల్ అవి, బ్రేక్ డ్యాన్స్ అవి భయం ఉండదు. ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే. నాకు చాలా ఇష్టం కూడా. అలాగే ఫ్రెండ్స్ అందరం కూడా ఇది ఎక్కామా, మా ముందున్న అబ్బాయి అయితే ఇంకా దేవుడా అని అరుస్తుంటే నాకు భలే కామెడీ అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఇవి. అవును, మీరు ఎక్కుతారు ఇలాంటివన్నీ? ఎక్కితే ఎంతమంది ఎక్కుతారో, ఎంతమందికి భయమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, అది అయిపోయిన తర్వాత ఇంకా మనం ఊగుతావా, నెక్స్ట్ ఈ టోరా ఎక్కాం. జస్ట్ నాకు వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. అస్సలు థ్రిల్లింగే లేదు. ఏంటో స్పీడ్ తిప్పినట్టు అనిపించలేదు. లేదు అంటే ముందు మేము ఎక్కం చూపించాను కదా, అది డ్రాగన్ది, అది చాలా బాగా తిప్పాడు, చాలా సేఫ్ తిప్పాడు, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. బట్ ఇదైతే మాత్రం స్లోగా తిప్పాడు అనమాట. నాకు అసలు ఎక్కిన ఫీల్ రాలేదు. జెయింట్ వీల్ ఎగ్దామంటే ఇంకా చాలమ్మా అనేసి ఇంకా తీసుకెళ్లారు. మొత్తం మీద మ్యాక్సిమం లైటింగ్కి వెళ్ళిన 2.5 hours 1.5 hour దగ్గర ఇక్కడే కలిపేసాము. సరే అయిపోయిన తర్వాత సరే లైటింగ్ చూద్దామనేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మధ్యలో చిన్న చిన్న షాపింగ్స్ కూడా చేసుకున్నాము. ఇది చిన్న రామకోల్ దగ్గర అనమాట. ఇది రామాలయం ఉంటుంది యాక్చువల్గా. నాకు మోస్ట్ బాగా నచ్చిన థీమ్ ఏమన్నా ఉందంటే ఈ గణేషులది అనమాట. చాలా ముద్దుగా ఉంది తెలుసా చూడటానికి. లైవ్లో చూస్తుంటే ఇంకా బాగుంది. రోడ్ సైడ్స్ ఎన్ని బొమ్మలు, ఎన్ని ఐటమ్స్ పెడతారో తెలుసా, చూస్తుంటే భలే బాగుంటుంది. ఆ బొమ్మలు కానీ, లేదంటే జ్యువెలరీ కలెక్షన్స్ కానీ, లేదంటే గ్రాసరీస్ కానీ అన్నీ ఉంటాయి. లేదంటే మనకి పింగాణి ఉంటాయి కదా, గ్లాస్ ఐటమ్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ, టాటూస్ వేసేవారు కానీ, ఒక్కటి కాదు ఎన్నో. చూస్తుంటే ఒక రంగుల ప్రపంచంలా ఉంటుంది. మధ్యలో మా అన్నయ్య వచ్చాడు. ఆల్రెడీ చూసారు కదా మ్యారేజ్ షార్ట్లో కామెడీ. మా మోస్ట్ కమెడియన్ అనమాట, మోస్ట్ ఎలిజిబుల్ కమెడియన్ మా బ్యాచ్లో. చాలా ఫన్ చేస్తూ ఉంటాడు. మధ్యలో యశ్వికి, ఋషికి తీసేసాం. అలాగే ఇంకొక చిన్ని బుడతలు ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదా, అంత హడావిడి చేయలేదు. కానీ యశ్వి, ఋషి అయితే చాలా గట్టిగా హడావిడి చేశారని చెప్పాలి. మధ్యలో ఈ బొమ్మలు అవి కూడా టెస్ట్ చేసి మరీ తీసుకున్నాం బొమ్మలు మేము. ఎందుకంటే చిన్నపిల్లలు ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆడుకుంటూ ఇంకా రోడ్ మీద ఫన్ చాలా గట్టిగా చేసాం. ఇంకా మా వారైతే ఇంకా ఆర్మీలోకి
పేల్చే గన్నులు సరిపోక ఈ బొమ్మ తుపాకీలతో కూడా ఆడేస్తున్నారు. అదేం కాదు, ఋషి కోసం చూసారనమాట. అలా లైటింగ్ మాది గడిచింది. తర్వాత మనకి నాగల చవితి చూసారా, నాగల చవితి స్టార్ట్ అయిపోయింది మాకైతే. ఇంకా ఆ రోజు మార్నింగ్ 10 o'clockకి ఫ్యామిలీ అందరం గ్యాదర్ అవడానికి 10-10:15 అయిపోయింది. మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి మా పొలంలోనే వేస్తామన్నమాట. అందరం కలిసి ఒక్క దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం మొత్తం ఫ్యామిలీ. చిన్న అత్తయ్య వాళ్ళు కానీ, పెద్ద అత్తయ్య వాళ్ళు కానీ, అక్కలు, తోటికోడలు, బావలు, ఇంకా అందరూ ఒక్కరు కాదు అందరం కలిసి స్టార్ట్ అవుతాం అనమాట. అండ్ మా చేలో దగ్గర చూపించాను కదా మీకు కొన్ని షార్ట్స్లో, శివుడు పార్వతి ముందునున్న ఆ వాటర్ రివర్ కానీ అవన్నీ ఉంటాయి అక్కడే పొట్లో పాలు వేసాం. మా ఋషిగాడి గెటప్ అయితే నాగల చవితి రోజు ఇది. మీకు ఎలా అనిపించింది? చిన్న బొట్టు బొమ్మలా భలే ఉంది కదా. ఆ సవరం వేసేంత వరకు ఆగలేదు, వేసాక ఊడిపీకేసేదాకా ఆగలేదు, తిప్పుతానే ఉంది ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్. మొత్తానికి లాస్ట్కి ఊడిపోయింది, నా చేతిలోకి వచ్చేసింది అది. అండ్ జోక్స్ అపార్ట్, ఇదైతే మా నాగేంద్రుడి పొట్ట అనమాట. ఇందులోనే మేము పాలు వేసాము. సో మీరు కూడా వేస్తారా? మీకు ఈ సాంప్రదాయం తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పండి మాత్రం మర్చిపోద్దు. మీరు ఈ సంవత్సరం చేసుకున్నారా? మేమైతే ఇలా చేసుకున్నాము. ఈయన మా బావగారు అనమాట, పెద్ద బావగారు. అండ్ ఈయన రామకృష్ణ బావగారు, సెకండ్ బావగారు. మూడో బావగారు క్లిప్ మిస్ అయింది, నేను యాడ్ చేస్తాను. అండ్ ఈవిడైతే మా అత్తి అనమాట, పెద్ద అత్తి అనమాట. అండ్ మా అత్తి చూసారా, పుట్లో పాలు వేసేసాక క్రాకర్స్ పిలుస్తూ చాలా సందడి చేసేస్తారు. మొత్తం మీద అలా క్రాకర్స్ కాల్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్క ఫ్యామిలీ ఫోటో అందరం క్లిక్ చేసి తీసుకున్నాం. చాలా బాగుంది ఇదైతే మాత్రం. సంవత్సరానికి ఒకసారి అందరం ఇలా కలిసి పొట్లో పాలు వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ ఇందులో కొంతమంది మిస్ అయ్యారు, బట్ ఫ్యామిలీ అన్న కొన్ని క్లాషెస్ వస్తుంటాయి కదా, అలాగే. సో ఇక్కడైతే మా మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ కనిపించారు. ఆయనతో కూడా ఒక ఫోటో తీసేసుకొని పొట్టలో పాలు వేసేసుకొని తర్వాత పొట్టలో కూడా వేసేసుకున్నాం. అలా ఈ సంవత్సరం నాగల చవితి చాలా సరదాగా గడిచిపోయింది. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.